సాతానుడు దేవుని ముందు నిలబడి యోబును ఎందుకు నిందించాడు? యోబు గ్రంథం 1వ అధ్యాయంలో అరుదైన సంఘటన ఒకటి జరిగింది. పరలోకం తెరువబడింది. సాతానుడు దేవుని ముందు ప్రత్యక్షమయ్యాడు. ప్రభువు, నా సేవకుడైన యోబును నీవు చూచితివా? అతడు నిందారహితుడు, యథార్థవంతుడు, నమ్మకస్థుడు, లోకంలో అతనిలాంటివాడు మరొకడు లేడు అని అంటాడు. కాని సాతానుడు ఇలా బదులిస్తాడు: యోబు ఊరికే దేవునికి భయపడుతున్నాడా? నీవు అతన్ని ఆశీర్వదించి కాపాడుతున్నావు. వాటన్నిటినీ తీసివేయి, అతడు నీ ముఖం మీదే నిన్ను దూషిస్తాడు. అలా చెప్పగానే దేవుడు ఆ పరీక్షకు అనుమతినిస్తాడు. దానికి కారణం ఆయనకు యోబుపై అనుమానముండటం కాదు, యోబుపై ఆయనకు నమ్మకముండటమే. ఒకే రోజులో యోబు తన సంపద, తన పిల్లలు, తన ఆరోగ్యం ఇలా అన్నింటినీ కోల్పోయాడు. అయినప్పటికీ అతను నేలమీద పడి, యెహోవా ఇచ్చెను, యెహోవా తీసివేసెను, యెహోవా నామము స్తుతింపబడునుగాక అని అంటాడు. బలహీనతను బయటపెట్టడానికి సాతానుడు యోబును నిందించాడు, కాని దేవుడు విశ్వాసాన్ని బయటపెట్టడానికి దానికి అనుమతినిచ్చాడు. ఎందుకంటే నిజమైన ఆరాధన సౌకర్యంపై ఆధారపడదు, అది నమ్మకంపై ఆధారపడుతుంది. అన్నీ కోల్పోయిన కూడా విశ్వాసం నిలుస్తుందని మీరు విశ్వసిస్తే ఆమెన్ అని టైప్ చేసి, ప్రభూ, నేను ఇప్పటికీ నిన్ను నమ్ముతున్నాను అని ప్రకటించండి.